Hare Krishna Mataji and Prabhuji, Dhanvat Pranam. Thank you so much for joining today's morning session, Japa session. సో చూసారా మాతాజీ అండ్ ప్రభుజీ ఇవాళ క్లాస్ దేని మీద అని పెట్టాము టాపిక్? సర్వశక్తిమంతుడు మన శ్రీకృష్ణుడు. సో సర్వశక్తిమంతుడు మన శ్రీకృష్ణుడు. సో సర్వశక్తిమంతుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? సో ఒక్క నిమిషం మాతాజీ, బిఫోర్ ఐ స్టార్ట్ ద క్లాస్ ఐ వుడ్ లైక్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సీనియర్ వైష్ణవస్ ప్రెసెంట్ హియర్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. హితాయ గౌర హరి హరి బోల్. హరి కృష్ణ. చెప్పండి మాధవి. సో సర్వశక్తిమంతుడు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? షడైశ్వర్యాలు ఉన్నాయి ప్రభు మాతాజీ. ఇంకా శక్తిమంతుడు అని మాట్లాడుతున్నా. శక్తిమంతుల్లో షడైశ్వర్యాల్లో ఒకటి బలం, అవునా కదా? సో ఇక్కడ శక్తి గురించే మాట్లాడుతున్నాం మనం. సర్వశక్తిమంతుడు అని అంటున్నాం. మనము ప్రీవియస్ క్లాసెస్ లో చూసిన ఒక బల నిరూపణ కోసము ఏమేం చేశారు అనేవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కింద కన్సిడర్ చేసి మీరు ఈ క్లాసు చెప్పేటప్పుడు ఇవన్నీ మనకి తెలిసినవి అని మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు అని మనం తెలుసుకోవాలి అంటే చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. అందులోంచి నేనేం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే దశావతారాల గురించి తెలుసా లేదా మాతాజ్? మనందరికీ తెలుసు, అవునా కదా? తెలుసా కదా? సో ఒక్కొక్క దశావతారం గురించి ఒక్కొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే ఎంత శక్తిమంతుడు శ్రీకృష్ణులు అనేది మనకి బాగా అర్థమవుతుంది. సో ఒకసారి దశావతారాలు ఎవరైనా చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ అండ్ ప్రభుజీ. అందరూ చెప్పొద్దు, సో ఎవరికి వినపడదు. సో ఎవరైతే దశావతారాలు మాకు తెలుసు ఆర్డర్ లో చెప్తాము అనుకునే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంద్రబోయిన మాతాజీ హరే కృష్ణ, మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, పరశురామ రామ అవతారము, పరశురామ అవతారము, కృష్ణ అవతారము, తర్వాత వామన అవతారము, బుద్ధ అవతారము, కల్కి అవతారం. మాతాజీ మీరు కృష్ణావతారం మధ్యలో కలిపేశారు 11 అవతారాలకి. 11 చెప్పారు లెక్క. ఆర్డర్ మత్స్య, కూర్మ, వరాహ, వామన. వరాహ తర్వాత నరసింహ, నరసింహ తర్వాత వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి. కృష్ణావతారం లేదా మాతాజీ? ఉంటుంది కానీ మనం మాట్లాడుతుందే శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన యొక్క 10 యొక్క అవతారాలు తీసుకుందాం. దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారము ఉంది, కానీ ఇక్కడ సర్వశక్తిమంతుడు శ్రీకృష్ణుడు అంటున్నాం కాబట్టి శ్రీకృష్ణుడి ద్వారానే శ్రీకృష్ణుడే ఈ అవతారాలన్నీ తీసుకున్నారు అనే నిరూపణ కోసం చూస్తాం. హరే కృష్ణ. ఎవరైతే మాట్లాడలేదో దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. మళ్ళీ చెప్తున్నా, హరే కృష్ణ మళ్ళీ చెప్తున్నా చూడండి ఆర్డర్. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ అండ్ కల్కి. క్లియర్ కదా మాతాజీ? సో వీటిల్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. అసలు ఈ 10 అవతారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మనం అంతకు ముందు నేను తీసుకున్న కొన్ని క్లాసెస్ లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని అంటే మనం జరాసంధుని ఎగ్జాంపుల్ తీసుకొని మైండ్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ఆలోచించాం, అవునా కాదా? అలాగే శ్రీకృష్ణుడు అంతటి వారు ఎంతటి ఉదార స్వభావం కలిగి ఎన్ని కృత్యాలు ఎన్ని పనులు చేసి తన భక్తుల కోసం ఎంతవరకు లెవెల్ దిగి పనులు చేయడానికి ఇష్టపడతారో తెలుసుకున్నాం, అవునా కదా? జరాసంధుడు వంటి ఒక బలవంతుడిని ఎదుర్కోవడానికి ఆయన్ని ద్వంద్వ యుద్ధానికి ప్రేరేపించడానికి ఒక బ్రాహ్మణ రూపంలో యాచకానికి వెళ్తారు, అవునా కదా? సో అంటే అదే జరాసంధుడి విషయంలో వస్తుందన్నమాట. అలా ఎప్పుడైతే వీళ్ళు అడుగుతారో అంటే అర్జునుల వారు, భీమసేనుల వారు, కృష్ణుల వారు ఈ ముగ్గురు కలిసి జరాసంధుడి దగ్గరికి వెళ్లి బ్రాహ్మణ రూపంలో ద్వంద్వ యుద్ధానికి పిలుస్తారు. అది మనం అక్కడ ఔన్నత్యాన్ని తెలుసుకున్నాం. అలా వాళ్ళు అడిగిన తర్వాత జరాసంధుడు రిప్లై ఇస్తాడనమాట. అంటే ఒకటి అడిగారు కాబట్టి యాచకం అడిగారు. వాళ్ళు అడిగిన తర్వాత జరాసంధుడి రిప్లై ఎలా ఉంది? ఆయన ఏమంటారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసు. ఆయన ఒకటే అంటాడంట ముందు జరాసంధుడు. ఈ భాగవతం రిఫరెన్స్ వచ్చేసి ఈ రిప్లై వచ్చేది శ్రీమద్ భాగవతం 10th canto 10వ స్కందము 72వ అధ్యాయము 31వ వర్స్. అందులో జరాసంధుడు ఆన్సర్ ఉంటదన్నమాట. ఏమని అంటే, కృష్ణ నేను
మీతో యుద్ధం చెయ్యను, ఎందుకంటే నువ్వు మహా మోసకారివి, మాయకారివి. ఎందుకు అంటే ఇంత కురుక్షేత్ర రణరంగం ఎన్ని యుద్ధాలైతే వచ్చాయో ఆ యుద్ధాలు జరిగినప్పుడు నీ అంతట నువ్వే నీ రాజ్యం ఏదైతే ఉందో మా మధుర దాన్ని తీసుకొని వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కున్నావు, అలాంటి నీతో నేను యుద్ధము చేయను అని అంటారు. సో అది ఎంత అంటే ఆ జరాసంధుడి యొక్క ఆన్సర్ ఏదైతే ఇచ్చాడో అది నిజంగా తెలిసి ఇచ్చాడా, తెలిసి అన్నారా, తెలియక అన్నారా అనే దానికి ఎంత శ్రీకృష్ణుడు ఎంత సర్వశక్తిమంతుడు అనేది తెలియక అన్నాడు అనేది మనం ఈ 10 ఇన్కార్నేషన్ 10 అవతారాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. క్లియర్ మాతాజన్ ప్రభుజీస్? సో ఇవాళ క్లాస్ బేసింగ్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 10వ స్కందం 72వ అధ్యాయం 31వ శ్లోకం. అందులో జరాసంధుడి యొక్క ఆన్సర్ అన్నమాట కృష్ణుల వారికి. ఎందుకంటే కృష్ణుడు జనరల్ గా ఎన్నో లక్షణాలు ఉన్న వాటిల్లో జరాసంధుడు అబ్జర్వ్ చేసింది ఓన్లీ ఒకటి, నువ్వు మాయలోడివి అండ్ పిరికివాడివి అని. సో దాన్ని బట్టి ఇప్పుడు మన ఒక్కొక్క అవతారంలో ఆయన నిజంగా సర్వశక్తిమంతుడైనా కాదా, ఈ జరాసంధుడు అన్న మాటలు ఎంత నవ్వు తెప్పించేలాగా ఉంటాయి అనేది మనం ఈ 10 అవతారాల గురించి కొంచెం కొంచెం మాట్లాడుకున్న తర్వాత, ముందే చెప్తున్నా మాత్రం మొత్తం కవర్ చేయట్లేదు, సర్వశక్తిమంతుడు అనే పాయింట్ ఎక్కడైతే కవర్ అవుతుందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనకి దశావతారాలన్నిటి గురించి తెలుసు, ఎందుకంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క క్లాసు సరిపోదు మనకి. సో దయచేసి గమనించగలరు. సో మత్స్యావతారము యొక్క ప్రామినెన్స్ ఏంటి మాతాజీ? అసలు మత్స్యావతారం ఎందుకు తీసుకున్నారు? విష్ణుమూర్తి మత్స్యావతారం రూపంలో కాపాడటానికి మాతాజీ. ఎవరిని మాతాజీ? మత్స్యావతారం వేదాలను కాపాడటానికి మాతాజీ. అన్నిటికంటే ముందు అదే ఆ అవతారాన్ని యొక్క ప్రామినెన్స్ చాలా ఉన్నా మనం మెయిన్ మాట్లాడేది శక్తి. మత్స్యావతారంలో శక్తి నిరూపణ ఎక్కడ జరిగింది, ఎటువంటి ఇన్సిడెంట్ లో జరిగింది అని అంటారు? పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు సాగర మథనం చేసేటప్పుడు ఏ పర్వతాన్ని యూజ్ చేశారు? మందర పర్వతాన్ని. ఆ మందర పర్వతము చిలకడానికి తాడు కింద ఎవరిని వాడారు? వాసుకిని. సో మనకి ఇవి తెలుసు అవునా? మందర పర్వతాన్ని కేవలం అసురులు, సురులు, దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తే అమృతం వస్తుంది, తద్వారా దాన్ని శయనించి అంటే తాగి ఈ మృత్యుని జయిద్దాం అని అనుకున్నారు. దానికోసం సాగర మథనం కోసం మందర పర్వతాన్ని రిక్వెస్ట్ చేశారు, అలాగే తాడు కింద ఉండమని వాసుకిని అడిగారు. ఆ అభ్యర్థన మేరకు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఆ చిలికే దానిలో మందర పర్వతం ఎంత ఉంటుందండి? మన ఊహకు అంత చాలా పెద్ద పర్వతం, అవునా కదా? అంత పెద్ద పర్వతం వాసుకుని యూజ్ చేసుకొని వాళ్ళు చిలుకుతున్నప్పుడు కవ్వానికి కింద గనక బేస్ లేకపోతే అది ఎలా అయితే పడిపోతుందో సేమ్ అలాగే ఆ మందర పర్వతం మొత్తం సముద్రంలోకి పడిపోతుంది, అంటే చిలకడానికి వీలు లేకుండా అవుతుంది అనమాట. అప్పుడు దేవతలు రాక్షసులు కలిపి విష్ణుమూర్తిని ఆరాధిస్తే అప్పుడు ఆయన ఆ మందర పర్వతాన్ని తన పైన మోయడానికి తీసుకున్న రూపమే మత్స్యావతారం. ఒక రూపం, ఒక కారణం. అర్థమైందా మాతాజీ ప్రభు? సో ఆ మందర పర్వతాన్ని మొత్తం సారీ హరే కృష్ణ క్షమించాలి, కూర్మ అవతారం. అవునవును, నేను మాట్లాడేది మత్స్యావతారం. ఓకే ఓకే, ఎస్ అవునవును. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. మత్స్యావతారము ఎందుకు తీసుకున్నారు అంటే చెప్పండి. అయితే ఇందాక చెప్పినట్టు వేదాలు కాపాడడానికి, వేదాలు వాళ్ళందరినీ రక్షించడానికి తీసుకున్నారని. వేదాల సారం అనేది ఏమని చెప్తారు అంటే మనకి పూర్వకాలంలో సత్యవ్రత ముని అని ఒకరు ఉన్నారు. సో నేను ముందు కూర్మ అవతారానికి వెళ్ళిపోయాను, క్షమించాలి. సో ఇప్పుడు మత్స్యావతారం గురించి మాట్లాడుకుందాము. సో మత్స్యావతారంలో ఏంటి అంటే సత్యవ్రత ముని పూర్వకాలంలో ఏవైతే తనకున్న ఎప్పుడైతే ఇలాగ మత్స్యావతారంలో విష్ణుమూర్తి వస్తారో వేదాధ్యాయానికి, సో ఎక్కడ ఉంటారు? మత్స్యావతారం అంటే సముద్ర గర్భంలో, సముద్రంలోనే ఉంటారు, అవునా కదా? ఆ సముద్రంలో ఉన్నప్పుడు సముద్రంలో ఆయనకి ఫీడింగ్ కోసము అంటే మనం ఏం చెప్తాము అంటే వేద పారంగతులు అవన్నీ కూడా ఒక పెద్ద ఓడలో పెట్టుకొని ఏవైతే ఉన్నాయో శాస్త్రాలన్నీ కూడా మనం గనక మత్స్యావతారం రూపం గమనిస్తే మత్స్యావతారం లెంత్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేప రూపము సైజ్ ఎంత ఉంటుంది చెప్పగలుగుతారా మాతాజీ ప్రభుజీ? మత్స్యావతారంలో ఆ చేప యొక్క సైజు
పెద్దదిగా ఉంటుంది, చాలా పెద్దది. పెద్దగా ఉంటుంది. చేపల 8 మిలియన్ల మైలు లాంగ్ ఉంటది, అంత పెద్దదనమాట. దాని ఆకార మత్స్యావతారం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక బంగారు వర్ణంలో ఉండి ఆ చేపకి ఒక చిన్న కొమ్ములాగా ఉంటుందన్నమాట. ఆ ఆ కొమ్ము ద్వారా ఏం చేశారంటే ఈ సత్యవ్రత ముని ఏదైతే పెద్ద ఓడలో తీసుకొచ్చిన, అప్పుడు మనం అనుకోవచ్చు నిధులు అనుకోవచ్చు, కానీ ఆ నిధి నిక్షేపాలు దేని కింద తీసుకున్నారు అంటే శాస్త్ర పఠనం గ్రంథాలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక ఓడలో ఈ మత్స్యావతారం ఉన్న దేవుడి దగ్గరికి రావడానికి, ఆయనకి సమర్పించడానికి వచ్చినప్పుడు ఆ కొమ్ము ఏదైతే ఉందో మత్స్యావతారంలో ఆ కొమ్ముకి ఈ నావని లాగగలగాలి కదా. సో సత్యవ్రత ముని ఆ వేదసారాన్ని తీసుకొని ఆ ఓడలో ఒక తాడు సహాయంతో ఈ చేపకి ముడి వేశారంట. ఆ తాడు కూడా ఇక్కడ మనకి వాసుకినే. సో దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ ఓడ ద్వారా అది తినటానికి కాదు, మత్స్యావతారంలో దాని రక్షణ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఈ వేద శాస్త్ర పఠనం చేస్తూ ఉంటామో ఆ శాస్త్ర పఠనం చేస్తూ నా యొక్క శరణు పొందితే వాసుకిని యూజ్ చేసి ఆ చేప కొమ్ముకి ముడి వేశారు కదా, ఆ తాడుతో ఈ ఆ సముద్ర గర్భాన్ని దేంతో పోల్చారు అంటే మనము నిత్య జీవితంలో పాటిస్తున్న జన్మ మృత్యు జరా వ్యాధి, వీటి నుంచి నేను నిన్ను సురక్షితంగా దాటి వేస్తాను అని చెప్పడానికి మత్స్యావతారం. అంటే ఇప్పుడు మనము చూస్తే ఆ ఫిష్ మత్స్యావతారము లెంతే చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద లెంత్ ఉన్న చేప ఇంకా ఎక్కువ బరువు ఉన్న ఓడని అంటే ఏంటి, అందులోంచి మనము శాస్త్రపట్నమే కాదు మన అజ్ఞానం కూడా ఉంటుందన్నమాట. ఆ అజ్ఞానంతో ఈ తాడు వాసుకిని తోడుగా తీసుకొని శ్రీకృష్ణుల వారి శ్రీ విష్ణుమూర్తి యొక్క శరణు పొందితే, అది కూడా ఏంటి, ఇక్కడ మనం దేనికి రోప్ కింద వాసుకిని తీసుకున్నాము, మనం చేసే భక్తి అనే తాడు ద్వారా ఆయనకి పెనవేసి ఉంటే ఈ సాగరం అనే జన్మమృత్యు జరా వ్యాధి నుంచి మనల్ని ఆయన దాటి వేయగలుగుతారు. అంటే ఏంటంటే సాయం చేయడానికి వచ్చిన రూపమే మత్స్యావతారం. కొన్ని పురాణాల్లో ఏమని చెప్తారంటే వేద సాహిత్యం గురించి అని, ఇంకొన్ని వాటిల్లో ఏం చెప్తారైతే ఏదైతే మనం శాస్త్ర గ్రంథ పఠనం చేస్తున్నామో ఆ పఠనం మనం అర్థం చేసుకొని ఎక్కడ ఏ ధామానికి రీచ్ అవ్వాలో ఆ ధామానికి నేను నిన్ను తీసుకెళ్తాను అనే భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ మత్స్యావతారం వచ్చింది. క్లియరా మాతాజీ? సో అది మత్స్యావతారం. ఇకపోతే మనం కూర్మావతారం ఇందాక చెప్పినట్టే, సో ఆ మందర పర్వతం ఇందాక చెప్పాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం. సురులు అసురులు ఎప్పుడైతే సాగర మదనం చేశారో ఆ మందర పర్వతాన్ని యూజ్ చేసుకొని అది పడిపోతున్నప్పుడు దాన్ని మోయటానికి ఒక కూర్మ అవతారంలో వచ్చారు. సో మందర పర్వతమే అంత పెద్దగా ఉన్నప్పుడు దాన్ని మోయడానికి వచ్చిన కూర్మ అవతారం కూడా ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ శక్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూర్మ అవతారంలో మందర పర్వతం ఎంతో బరువుతో ఉంటుంది, అవునా కాదా? సో అంత చిన్న తాబేల్ని ఇక్కడ మనకి రెండు విషయాలు చెప్తారు. ఒకటి, ఆ కూర్మావతారం ఏదైతే ఉందో ఆ తర్వాత వచ్చే కూర్మ జనరేషన్ ఉంది కదా మాతాజీ ప్రభుజీస్, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ అంటే ఫస్ట్ కూర్మావతారము తండ్రి ఆ టార్టాయిస్ ఫ్యామిలీకి ఫస్ట్ ఎవరు అంటే మనకు విష్ణుమూర్తి అవతారమైన కూర్మావతారం. ఆ కూర్మావతారం నుంచి తర్వాత ఆ సంతతి అలా పెరిగింది అని ఒక నానుడి. ఇంకొక నానుడి వచ్చేసరికి అంత బరువుని తన వీపు మీద మోస్తున్నప్పుడు కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి మామూలుగా చిలుకుతున్నప్పుడు కవ్వం స్టడీగా ఉంటుందా మాతాజీ ప్రభుజీ? అలాగే ఇప్పుడు పర్వతాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పర్వతం అలాగే నిలకడగా ఉంటుందా? ఉండదు మాతాజీ, ఉండదు కదా. సో అలా చిలుకుతున్నప్పుడు పర్వతం కదులుతూ ఉంటుంది, అవునా కదా? ఆ కదిలేది కూడా ఎలా ఫీల్ అయ్యారు అంటే విష్ణుమూర్తి ఆ కూర్మ అవతారంలో, ఇప్పుడు మనకి జనరల్ గా దీన్ని భౌతికంగా రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎప్పుడన్నా మనకి కొంచెం ఏదైనా ఇచ్చింగ్ దురదలాగా అనిపించింది అనుకోండి వీపు మీద, అన్ని చోట్లకి మన చెయ్యి వెళ్ళగలుగుతుందా? లేదు కదా మాతాజీ, అవునా? ఏదో ఒక దాని సహాయం తీసుకుంటాం, లేదా పక్కన వాళ్ళని అయ్యో ఇక్కడ అందట్లేదు కొంచెం గోగి పెట్టవా అని అంటాం. సో ఇక్కడ విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉన్నప్పుడు ఆ మోసేదాన్ని భారంగా ఫీల్ అవ్వకుండా ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంటే ఏంటి, కొంచెం ఎక్కడైతే మనకి
మీరు గమనించారు ఎప్పుడైనా దోమ కుట్టినా దురద పుట్టినా కొంచెం గీరుకుంటే చాలా హాయిగా ఉంటుంది, అవునా కదా? మనం మాట్లాడకూడదు కానీ భౌతికంగా, కానీ రిలేట్ చేయొచ్చు, అవునా? సో విష్ణుమూర్తిగా కూడా ఈ కూర్మ అవతారంలో తన వీపుకి అనిపించేది ఎక్కడెక్కడైతే అనిపిస్తుందో కొంచెం దురదలాగా, అక్కడికి ఆ మందర పర్వతం చిలుకుతున్నప్పుడు ఆయన బాడీని అలా అడ్జస్ట్ చేసుకున్నారనమాట. అంటే ఇప్పుడు మనం పొరపాటున చెయ్యి పెట్టినప్పుడు అక్కడ కాదు, కొంచెం పైకి కొంచెం కిందకి అని అంటూ ఉంటాం కదా, అలాగా ఆ కూర్మావతారంలో మోస్తున్న మందర పర్వతం యొక్క ప్లేస్ పొజిషన్ ఎలా మార్చుకున్నారు అంటే ఆయన తద్వారా హాయిని పొందారే తప్ప ఎప్పుడు కూడా అది నేను మోస్తున్నాను అనే కష్టం చూపించలేదు, తెలియనివ్వలేదు. అంటే ఏంటి, ఆయన తీసుకున్న అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇష్టంతో చేశారు తప్ప కష్టంతో కాదు. అంటే ఎంత సర్వశక్తిమంతుడైతే ఇప్పుడు ఆ మందర పర్వతం అంత పెద్దగా ఉన్నప్పుడు దాన్ని మోసే కూర్మావతారమైన టార్టైస్ ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉన్నా అలా చిలుకుతున్నప్పుడు వచ్చేదాన్ని ఎలా టాలరేట్ చేశారు, ఆ టాలరెన్స్ చేసేటప్పుడు ఆయన బాధకు లోనయ్యారా లేకపోతే హాయిగా? ఆయన ఆ కూర్మావతారం చాలా ఇంకా మంచిగా చెప్తూ ఉంటారు. ఆ పడుతున్న దాని మందర పర్వతాన్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా హాయి పొందుతూ సాగర మదనానికి సాయం చేశారు. ఎంత సర్వశక్తిమంతుడు కాకపోతే అంత మందర పర్వతాన్ని ఆయన మోయగలుగుతారు అనేది కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అర్థమైందా మాతాజీ ప్రభు? సో ఆ శక్తిని ఇక్కడ మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ 2 అవతారాలు అర్థమైంది, మత్స్య కూర్మ. ఒకటి వచ్చేసి ఫస్ట్ మనము ఎలా ఈ జన్మమృత్యు జరా వ్యాధిని దాటడానికి కావాల్సిన శక్తి మత్స్యావతార రూపంలో ఇస్తానంటున్నారు. అలాగే ఏదైతే మనము కష్టాలని అనుకుంటామో ఆ కష్టాలన్నీ నాకు అసలు కష్టమే కాదు అని చెప్పడానికి కూర్మ అవతారంలో చెప్తున్నారు. ఇకపోతే వరాహ అవతారం. వరాహ అవతారం దేనికి వచ్చింది మాతాజీ ప్రభుజీ? భూదేవిని హిరణ్యాక్షుడి రక్షించడానికి. గురించి. హిరణ్యాక్షుని వధించడానికి, అలాగే హిరణ్యాక్షుడి బంధనంలో ఉన్న భూదేవిని రక్షించడానికి, అవునా కాదా? వరాహమూర్తికి కూడా మనం ఇంకొక పేరు ఉంటుంది సంస్కృతంలో, ఏమని అంటాము? సూకరము. సూకరము. ఇక్కడ మనం అది గుర్తుపెట్టుకోవాలి. సూకరము అంటే ఏంటి అంటే, సూ అంటే లాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూకరము మనం మామూలుగా చూస్తే పంది ఏదన్నా చూడాలి అంటే వాసనకి తన నోటితో సౌండ్స్ చేస్తుంది కదండి. అది లాంగ్ గా సౌండ్ చేస్తే ఎలా వస్తుంది? ఆ ఆ సౌండ్ ని మనం సూకర, ఒక అడవి పంది లాగా కొంచెం ఉంటుందన్నమాట. ఆ సౌండ్ అంత భీకరంగా ఉన్నా కానీ ఆ సౌండ్, ఆ సూకరం, ఆ సౌండ్ వల్ల సెన్సింగ్ తెలుస్తుంది తనకి, ఏది తినొచ్చు ఏది ఎక్కడ ఉంది అనేది, అవునా కాదా? సో ఆ సెన్స్ ని ఇక్కడ వరాహ రూపంలో విష్ణుమూర్తి వారు ఎలా ఉపయోగించారు అంటే భూదేవిని సెన్స్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎక్కడో అతల పాతాల సుతల లోకాలలో ఎక్కడో దాచిపెడతారు, అవునా కదా? అత పాతాళాలలో హిరణ్యాక్షుడు తీసుకెళ్లి దాస్తాడు, అవునా కాదా మాతాజీ ప్రభు? సో వరాహ రూపం ఎట్లా ఉంటుంది చెప్పండి? కొంచెం సూకర ఆకారం ఉండి ఆ ముక్కు మీద కొంచెం కొమ్ములాగా ఉంటుంది, అవునా కాదా మాతాజీ? సో ఆ కొమ్ము యూస్ చేసి ఈ వాసన చూసుకుంటూ ఆ సౌండ్ ద్వారా భూదేవి ఎక్కడుందా అని సెన్స్ చేయడానికి వీలుగా ఉండే రూపము కాబట్టే వరాహ రూపాన్ని ధరించారు. అండ్ మీరు ఇంకా గమనించవచ్చు, హిరణ్యాక్షుడు ఏమీ తక్కువ మనిషి కాదు, అవునా కాదా? హిరణ్యాక్ష ఎంత శక్తిమంతుడు అంటే, ఎంత పెద్ద డెమన్ అంటే, ఈయన వరాహ రూపంలో వచ్చినప్పుడు విష్ణుమూర్తిని ఆయన కూడా విస్మయం చెందాడు హిరణ్యాక్షుడు. ఎప్పుడైతే ఆ దూరం నుంచి చూశాడో వరాహ స్వామిని, హిరణ్యాక్షుడికి ఎట్లా అనిపించింది అంటే ఆ చూడటం అంత మాత్రానే, అంటే ఇప్పుడు కళ్ళుని కదా, జనరల్ గా ఇప్పుడు మనం మనిషిని చూసామంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏమని, మన భౌతికంగా నిజంగా మనిషి 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 ఇంటరాక్షన్ ఉండాలి అంటే కళ్ళ కళ్ళ టు కళ్ళల్లోకి చూడాలి, నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది అని అంటారు. సో లేదా ఎవరన్నా మనిషి మనల్ని అప్రోచ్ అవుతున్నారు అంటే కంటితో, కన్ను సైగలతో అర్థమవుతుంది అన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటి అని. అలా హిరణ్యాక్షుడు ఎప్పుడైతే ఆ కళ్ళల్లోకి చూశాడో వరాహస్వామి యొక్క కళ్ళల్లోకి, తన శక్తి మొత్తం అంతా కూడా వరాహస్వామి తీసేసుకుంటున్నట్టు అనిపించిందంట. ఇది సుఖదేవ గోస్వామి వారు చెప్పారు మనకి శ్రీమద్ భాగవతం క్యాంటోస్ లోనే వచ్చినప్పుడు. ఆ హిరణ్యాక్షుడు అంతటి రాక్షసుడైనా సరే ఆ సూకర రూపాన్ని చూడంగానే వరాహస్వామిని తన శక్తి అంతా కూడా ఆయన లాగేసుకుంటున్నట్టు అనిపించిందంట. అలా వదనం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ హిరణ్యాక్షుని చంపడం కంటే ముందే భూదేవిని రక్షిస్తారు, అవునా కదా? తన కొమ్ము పైన ఆ భూదేవి గ్లోబ్ అనేది మన మదర్ అర్త్,
ఒక చిన్న గ్లోబ్, ఒక మచ్చల భూగోళాన్ని ఇలా పెట్టుకొని కనిపిస్తారన్నమాట. అలా కనిపించిన దాన్ని ఎంత సుందరంగా వర్ణిస్తారంటే మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉండొచ్చు. ఆయన మొత్తం అంతా నెత్తి మీద పెట్టుకోవాలి, ఆ కొమ్ము మొత్తం పెట్టాలి. ఆ కొమ్ము చివర టిప్పు ఎంత ఉంటది చెప్పండి మాతాజీ ప్రభు. సో ట్రంక్ ఆ కొమ్ము మీద మొత్తం నిలపాలి. ఆ కొమ్ము చివరన నిలిపారు, అవునా కాదా భూదేవిని? మనం చూస్తే వరాహ అవతారంలో భూదేవిని చూపించేటప్పుడు ఆ కొమ్ముకి చివర ఆల్మోస్ట్ ఎట్లా అంటే 1/4 పార్ట్, ఒక 4 విభాగాల కింద వేస్తే ఆ కొమ్ముని ఆ 1/4 పార్ట్ లోనే భూగోళాన్ని నించోబెడతారు, అవునా కాదా? సో అయితే ఆ హిరణ్యాక్ష అసలు చూడంగానే ముందు ఆ స్ట్రెంత్ అంతా లాగేసేటప్పటికి 2 రకాలుగా సంబోధిస్తాడు వరాహస్వామిని. ఏంటి అంటే వనగోచర, ఎందుకు అంటే మనం చూసాం కదా అడవి పంది లాగా ఉంటుంది అని. అది ఎక్కడ తీస్తుంది, అది ఎక్కడ కనిపిస్తుంది జనరల్ గా మనకి? అరణ్యాలలో, డీప్ ఫారెస్ట్ లోనే కనిపిస్తుంది. ఆ వనగోచర అనేటప్పటికి ఏంటంటే అలా అరణ్యాల్లో తిరగాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టుగా, అందుకని వనగోచర అని సంబోధిస్తాడు. అలాగే మృగ, మృగ అనేటరికి అది ఒక మృగపు అవతారం కాబట్టి మృగ అని కూడా పిలుస్తారు. కానీ మనము అర్థం చేసుకోవాలి అంటే సంస్కృతంలో మృగ అనేటప్పటికి ఏంటంటే మృగ అంటే కాంచడం, చూడడం అన ఒక మృగావేశంలో సర్చింగ్ అనమాట. అంటే తను సూకర సౌండ్ చేసుకుంటూ భూదేవి ఎక్కడుందా అని సర్చ్ చేశారు కదా, అందుకని మృగ అని కూడా మనం సంబోధిస్తాం అనమాట. కేవలం మనము ఒక్క వరాహ స్వామికే ఇంకొక 2 పేర్లు వచ్చేసి వనగోచర అండ్ మృగ. ఎవరు సంబోధించారు ఇలాగా అంటే హిరణ్యాక్ష. అలా సంబోధించినంత మాత్రాన అది మామూలు జంతువు కాదు, అది విష్ణుమూర్తి యొక్క అంశానే మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు ఇంకోటి కూడా మనము ఇంకా సుఖదేవ గోస్వామి ఇంకా మంచి రిజంబ్లెన్స్ ఇస్తారు. ఇలా ఎప్పుడైతే వరాహస్వామి ఆ కొమ్ము చివరన భూదేవిని నిలబెట్టారో, మనము రాత్రి వేళల్లో చందమామని చూసామనుకోండి మాతాజీ, చందమామలో మనకి మచ్చ కనిపిస్తుంది, అవునా కాదా? ఆ మచ్చ చంద్రుని మొత్తం ఉంటుందా? పార్షియల్ గా ఉంటుంది, చివర ఉంటుంది, అవునా కదా? మనకి 3/4, 1/4. ఇప్పుడు చందమామ నిండు అంతా కాకుండా చివర ఒక 1/4 మనకు ఒక మచ్చలాగా కనిపిస్తుంది. దాన్ని వరాహస్వామి అవతారంతో పోల్చారన్నమాట. అది మొత్తం వరాహస్వామి అయితే చందమామ, అందులో మనకి కనిపిస్తున్న ఆ చివర చిన్న మచ్చ ఏంటి అంటే అది మదరత్, భూగోళము అని. సో అంత ఈ వరాహ మూర్తి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి భూదేవుని రక్షించడానికే వచ్చిన భూగోళం ఎంత బరువు ఉంటుంది, దాన్ని ఆయన మొత్తం భరించడానికి ఎంత సునాయాసంగా ఆ కొమ్ముకి చివరి అంచు భాగాన నిలపగలిగారు అంటే ఆయన శక్తి ఎంత అనన్యమైనది అనేది కూడా మనము ఆలోచించాలి. క్లియరా మాతాజీ? మత్స్య, కూర్మ, వరాహ. తర్వాత మనకు వచ్చేది నరసింహస్వామి అవతారం. అందరికీ చాలా ఇంపార్టెంట్, అవునా? అది మనకి ఎంతో నచ్చింది ఉన్న వాటిల్లో ప్రతి ఒక్క రూపం అది ఉన్నా గాని. మీరు గమనిస్తే నరసింహదేవు జనరల్ గా మనకి 2 సందర్భాల్లో గుర్తు తెచ్చుకోవచ్చు. ఫస్ట్ నరసింహదేవులు ఎందుకు వచ్చారు? ప్రహ్లాదుని రక్షించడానికి, అంటే తన యొక్క భక్తుడి కోసం ఎట్లా ఉన్నాను అనే రూపం కూడా చూసుకోకుండా వచ్చారు. కానీ ఆ రూపధారణ సగము మనిషి సగము ఏమిటిది, అది సింహం అవతారం, అవునా కాదా? ఆ సింహావతారంతో అసలు ఆ రూపం తీసుకోవడానికి కూడా ఎందుకు వచ్చారు? తన ప్రియమైన భక్తుడిని ప్రహ్లాదుణ్ణి నానా కష్టాల పాలు చేసిన హిరణ్యకశిపుణ్ణి వధించడానికి. సో ఎప్పుడైనా సరే వధించడానికి వచ్చినప్పుడు శాంతంగా వస్తామా మనము? చాలా భీకర సౌండ్స్, చాలా గాండ్రించి, ఒక పులి గాండ్రింపు ఎట్లా ఉంటుందో సింహపు గాండ్రింపు ఇంకా అంతకు మించి ఉంటుంది, అవునా కాదా మాతాజీ? ఆ సింహపు గాండ్రింపు ఎట్లా ఉంటుంది? అసలు అంత పెద్ద గాండ్రింపు చేశారు అంటే దాని వల్ల అందరూ కూడా ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆ అవతారాన్ని చూసి ఆయన చంపిన తర్వాత కూడా ఆ కోపం తగ్గకపోయేటప్పటికి అందరూ భయభ్రీతి పొందారా లేదా, భయభ్రాంతులకు లోనయ్యారా లేదా, ఎంత ఆయన అప్రోచ్ అవ్వడానికి కూడా చాలా సంశయించారు, అవునా కదా? కానీ ఒకరు మాత్రం వెళ్ళగలిగారు, ప్రహ్లాద్ మహారాజ్. అంటే ఏంటి, మనము ఆయన యొక్క శక్తిని చూసి భయపడుతున్నామా లేదా ఆ శక్తి ప్రదర్శన మన కోసం చేశారు అనేది అర్థం చేసుకుంటున్నామా అనేది కూడా అర్థం చేసుకోవాలి. క్లియర్ మాతాజీ? సో నరసింహదేవు ఎంత ఆయన ఆహార్యం చూస్తేనే సగం మనిషి సగం సింహం అయినప్పటికీ కూడా ఆ వస్తున్నప్పుడు అడుగు, ఆ చేసిన సౌండ్ ఎంత భీకరంగా ఉన్నాయి అంటే అది చూసే చాలా మందికి అసలు అంత భయభ్రీతిగా అంటే పారిపోయారు, ఆ స్థలం నుంచే పారిపోయారట. ఎందుకు అంటే హిరణ్యకశిపుడు కూడా
లక్ష్మీదేవి కూడా అసలు అప్రోచ్ అవ్వడానికి కూడా వెళ్ళాలి, సొంత భార్య కూడా దగ్గరికి రావడానికి భయపడింది. అంత సర్వశక్తిమంతుడు, ఆ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే ఏంటి మనకి? ఈ జ్ఞానం కావాలి, భక్తి కావాలి. ఆ జ్ఞానం దేని ద్వారా వస్తుంది మనకి? భక్తి ద్వారా. ఆ భక్తి ప్రహ్లాదులు వారు చేశారు కాబట్టి ఆ సర్వశక్తిమయం ఏదైతే శక్తి చూపించారో నరసింహదేవుని అవతారంలో, అది చక్కగా అర్థం చేసుకోగలిగారు ప్రహ్లాద్ మహారాజ్ గారు. అర్థమైందా మాతాజీ? సో అంత శక్తివంతుడు అనమాట ఆయన. ఇవి 4వ అవతారం గురించి. ఇంకా 5వ అవతారం వామన అవతారం. సో చూడడానికి చిన్న మరుగుజ్జు అవతారం, అవునా కదా మాతాజీ? సో వామన అవతారం ఎందుకు తీసుకున్నారు? బలి చక్రవర్తి దానం అడగడానికి. బలి చక్రవర్తి యొక్క ఇంపార్టెన్స్ లోకానికి తెలియడానికి. అండ్ ఆయనకి ఆల్రెడీ బలి చక్రవర్తి యొక్క గురువు ఎవరు? శుక్రాచార్యుడు మాతాజీ. శుక్రాచార్యుల వారు ముందే ఆయన్ని వార్న్ చేస్తారా లేదా? అదిగో వస్తున్న ఆయన బ్రాహ్మణుడు కాదు. వామన అవతారం అంటే ఒక బ్రాహ్మణి బాలుని వేషంలో రావటం, అవునా కాదా? సో ఆయన వచ్చేది బ్రాహ్మణ బాలుడు కాదు, స్వయంగా విష్ణుమూర్తే వస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని ఆయన్ని ఒక హింట్ ఒక ఇస్తారా లేదా? ఇస్తారు మాతాజీ. హెచ్చరిస్తారు, ఒక హెచ్చరింపు ఇస్తారు. అయినా సరే బలి మహారాజ్ ఏమనుకుంటారు? లేదు, అంతటి గొప్ప విష్ణుమూర్తే నన్ను అడగడానికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఏదైనా అడిగింది ఇచ్చేస్తాను అని అనుకుంటారు, అవునా కాదా? అలా ఎప్పుడైతే అడుగుతారో 3 అడుగులని, ఆ తర్వాత వామన అవతారం ఏదైతే చిన్న మరుగుజ్జు బ్రాహ్మణ రూపం ఉందో అక్కడ నుంచి అనంత విశ్వరూపాన్ని దాలుస్తారు ఆయన. అలా దాల్చినప్పుడు ఎందుకు అంటే 3 అడుగుల్లో మొత్తం కొలిచేశారు అని అనుకుంటాం, అవునా కాదా? ఒక అడుగుతో మొత్తం భూమండలం, 2వ అడుగుతో ఆకాశం. ఆకాశం గగనాన్ని, 3వ అడుగు పెట్టడానికి ఎక్కడ అని అడగడానికి ఆ వీలు రావడానికి తగిన ఆహార్యం ఆయన పొందుతారు. అలా ఆహార్యం పొందినప్పుడు మీరు ఎప్పుడైనా ఆ ఆహార్యపు వివరణ చూసారా? అంటే ఆయన అంత పెద్ద సైజు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఈ కూర్చున్న బలి మహారాజ్ అప్పటికే ఇంద్ర పొజిషన్ లో ఉంటారు, అవునా కాదా? ఇంద్ర సీట్ లో కూర్చొని ఉంటారు. ఆ సీట్ లో కూర్చున్న బలి మహారాజు ఏ విధంగా వామన అవతారం నుంచి విశ్వావతారం పొందిన విష్ణుమూర్తిని గాంచారో ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు పాదాలు ఉంటాయి కదా, పాదాలు అడుగు భాగంలో లోవర్ అంటే అతః పాతాళం ఉంటాం కదా, మనకి 14 లోకాల్లో కింద లోకాలు ఉంటాయి కదా, ఆ కింద లోకాలన్నీ ఆ పాదం కింద కనిపించాయంట. ఆ పాదం పైన ఏం కనిపించింది అంటే మన భూమండలం కనిపించిందంట. అర్థమవుతుందా? ఇక ఆయన కాలి గోర్లు ఉంటాయి కదా, వాటి దగ్గర ఆయనకి పర్వతాలు కనిపించాయంట. ఇంకొంచెం పైకి వస్తే మోకాళ్ళు ఉన్నాయి కదా, ఆ మోకాళ్ళ దగ్గర ఏం కనిపించినాయి అంటే పక్షులు, పశుపక్షాదులన్నీ కనిపించినాయి అంట. ఇంకొంచెం పైకి వస్తే ఉరుదులు టైస్ అని అంటాం మనం, ఆ తొడల దగ్గర వివిధ రకాలైన గాలులు కనిపించాయంట. అలాగే ఆయన వేసుకున్న వస్త్రధారణ ఏదైతే ఉందో బ్రాహ్మణి బాలన వేషంలో వేసుకొని వచ్చిన జస్ట్ పంచలో ఆయనకి ఎంతో అమోఘమైన కాంతి కనిపించిందంట. ఇంకా పైకి వస్తే ఆయనకి అంటే మనం అంటాం కదా భుజస్కంధాలు, ఆ భుజస్కంధాల మీద సప్త సముద్రాలని చూశారంట. అసలు మనం ఒకసారి విజన్ చేసుకుంటేనే ఎంత అద్భుతంగా ఉంది ఆయన శక్తి. ఆయనలో ఆహార్యంలో ఎన్ని చూపించారు, అవునా కదా? అంతెందుకు మనం భగవద్గీత 11th cantoలో విశ్వరూప సందర్శనం జరిగినప్పుడు కూడా అర్జునుల వారు ఎంత భయభ్రాంతులు పొందుతారు, అవునా కదా? సో దానికి సిమిలర్ గా ఆల్రెడీ ఇక్కడ వామన అవతారంలో ఆయన ఎప్పుడైతే ఆ 3 అడుగులు ఇచ్చింది తీసుకోవడానికి తనని తాను రెడీ చేసుకోవడానికి ఆహార్యాన్ని పెంచుకున్నప్పుడు ఆయన బాడీలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దాన్ని ఎలా చూపించగలిగారు అనేది గొప్పతనం. ఆయన సర్వశక్తిమంతుడు కాకపోతే అలా చూపించగలుగుతాడా లేదా? సో శక్తి ఏ ఒక్క అవతారం తీసుకున్నా సరే ఆయన యొక్క శక్తి అపూర్వం, అనన్యం అనేది మనకి అర్థమవుతుంది. క్లియర్ మాతాజీ ప్రభుజీ? సో 5 వచ్చేసి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పరశురామ అవతారం. పరశురామ అనగానే ఏముంటుంది మనకి? రామ అంటేనే అన్నిటికంటే ఉన్నతమైనది, అవునా కాదా? సుప్రీం మనం రాముడు. మరి పరశురామ అంటే ఏంటంటే గొడ్డలి పట్టుకొని నడుస్తున్న ఆయన, అవునా కదా? ఆయన పరశురాముడి అవతారం మనకి ఆయన బాగా శక్తి చూపించిన అంశం ఏంటి ఆయన అవతారంలో, లేదా ఆయన లైఫ్ జర్నీలో పరశురాముని అవతారంలో ఆయన లైఫ్ టైంలో ఆయన బాగా శక్తి చూపించింది ఎప్పుడు?
పరశురాముని అవతారం. రాజులందరినీ వధించారు మాతాజీ. ఆ ఆయనకి ఎంత గొప్ప పేరుంది అంటే పరశురాముల వారు 21 సార్లు భూమండలం మొత్తం పర్యటించారు. ఎందుకు అంటే ఏ రాజులైతే అధర్మాన్ని పాటిస్తున్నారో ఆ అధర్మపు రాజులందరినీ కూడా వధించడానికి 21 సార్లు భూభ్రమణం చేశారు. అలా చేయడం ద్వారా ఒక 9 నదుల్ని క్రియేట్ చేశారు. ఆ 9 నదులు కూడా ఏంటి అంటే రక్తపు ధారలు అన్నమాట. అంత శక్తి చూపించారు ఆయన. ఆ రక్తపు ధారలతో కూడిన నదుల్ని ఎప్పుడైతే 9 రక్తపు ధారలు అని అంటాం వాటిని, ఆ 9 రక్తపు ధారల యొక్క నదుల్ని ఎప్పుడైతే సృష్టించారో ఆయన యొక్క శక్తికి ఆయనకి గర్వం వచ్చింది. పరశురాములంత వారికే గర్వం వచ్చింది. ఆ గర్వం మరి ఎప్పుడు పోయింది? మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మన శాస్త్ర రామావతారం. ఆ ఎప్పుడు రామావతారం. పరశురాముల వారు రాముల వారి గురించి కలుస్తారు మాతాజీ. మా పరశురాముల వారు రాముల వారు కలుస్తారు. ఈ పాస్ట్ టైం కలిసినప్పుడు రాముల యొక్క గొప్పతనం తెలుసుకొని అప్పుడు పరశురాముల వారి యొక్క అహం తగ్గుతుంది. సో మరి రాముల వారి గొప్పతనం ఎలా తెలుసుకున్నారు? రాముల వారు జనరల్ గా రామావతారం మనకి దేనికి రిసెంబ్లెన్స్? ఇప్పుడు నెక్స్ట్ అవతారం రామావతారం గురించి మాట్లాడుకుందాం. రామావతారం గురించి మనం మాట్లాడంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పితృవాక్ పరిపాలన, అవునా కదా? మరి స్ట్రెంగ్త్ ఎప్పుడు చూపించారు? హరే కృష్ణ. చంపడంలో చిన్నప్పుడు అన్ని చోట్ల చూపిస్తారు కదా, వాళ్ళని వధించేటప్పుడు అని చాలా విషయాల్లో చూపించారు. కానీ మనకి ముఖ్యంగా మనం మాట్లాడుకునేది సీతా పరిణయం అప్పుడు శివధనస్సుని విరిచిన విరిచినప్పుడు, అవునా కాదా? సో ఇక్కడ శక్తి గురించి మాట్లాడుకుంటారు. అంటే ఏంటి అంటే ఈ శివధనుస్సు ఏదైతే ఉందో దాన్ని మనం భౌతికంగా రిలేట్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపట్టారా లేదా? ఆ శివధనుస్సు యొక్క బరువు ఎంత ఉంటుంది చెప్పండి. తెలియదు మాతాజీ. జనకుడు జనరల్ గా మీకు గుర్తుందా లేదా? ఎందుకు జనకుల వారు సీతాపరిణయానికి కేవలం శివధనస్సుని ఎవరైతే విల్లు ఎక్కుపెట్టి శివధనుస్సు భంగం చేయగలుగుతారో వారికి మాత్రమే నా సీతా పరిణయం జరుగుతుంది వారికి ఇచ్చి అని ఎందుకు చెప్పారు? చిన్నప్పుడు మామూలుగా పిల్లలు ఉన్నప్పుడు ఆడుకోవచ్చు కదా, సీతాదేవి వారు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు తన బాలు ఈ ధనస్సు పెట్టిన పెట్టె కిందకి వెళుతుంది అనమాట. సో అది తీసుకోవడానికి చాలా అలవోకగా సీతాదేవి అంత చిన్న పిల్లప్పుడే ఊరికే ఒక తన వామహస్తంతో ఇలా నట్టేసి ఆ బాల్ తీసుకొని వెళ్ళిపోయి ఆడుకుంటుంది. కానీ ఆ శివధనస్సుని అక్కడ ఆయన పెట్టడానికి గాని ఎక్కడికైనా షిఫ్ట్ చేయడానికి గాని 300 మంది 300 మంది క్షత్రియుల్ని 300 ఇంటూ ఉపచేత చాలా ఎక్కువ మందిని క్షత్రియుల్ని వాడి దానిని ఎక్కడికైనా తీసుకెళ్లడం గాని తీసుకురావడం గాని చేసేవారు. అలాంటి అంత పెద్ద బరువున్న దాన్ని సీతాదేవి చాలా అలవోకగా అలా నెట్టేసింది కాబట్టి తనని పరిణయం చేసుకునేవారు తనకి మించిన అంత శక్తిమంతులు అవ్వాలి అనే ఒకే ఒక కారణంతో శివధనస్సుని సీతాపరిణయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఆ శివధనుస్సు ఏదైతే ఉందో ఆ ఉన్న బరువుని మనం దేంతో పెట్టచ్చు అంటే మనం ఒక బరువును మోస్తూ ఉంటాం. మనలో ఎవరైనా చెప్పగలుగుతారా మాతాజీ ప్రభుజీ? ఎల్లవేళలా మనతో మనం మోసుకొని పోతూనే ఉంటాం. కలియుగం కాబట్టి అంత బరువు కనిపించట్లేదు, మనకి తెలియకుండానే ఆ బరువు మనలో ఉంటుంది. చెప్పగలుగుతారా మాతాజీ ప్రభుజీ ఎవరైనా? అహంకారం మాతాజీ. సెల్ఫ్ ఇగో, మిథ్యాహంకారం. నేనే గొప్ప, నాకంటే గొప్ప ఎవరు లేరు, నేను లేకపోతే పనులేమి అవ్వవు, అవునా కదా మాతాజీ? సో అంతెందుకు మరి, అంతే ఇప్పుడు సీతాపరిణయం జరిగినప్పుడు చాలా మంది క్షత్రియులు వచ్చారు. వాళ్ళందరూ బలశాలులే, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? చాలా బలశాలులే, అవునా కాదా? మరి అంత బలశాలులై ఉండి కూడా ఎందుకు శివధనుసు భంగం చేయలేకపోయారు? శివధనుసుని ఎత్తి ఎందుకు విల్లు పెట్టలేకపోయారు? వాళ్ళకి అహంకారం ఉంది కాబట్టి. వాళ్ళందరికీ ఏంటి అంటే భౌతికమైన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది కానీ ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ లేదు. ఆధ్యాత్మికంగా జ్ఞానము బలము ఉన్నది ఎవరికి అంటే కేవలం రాముల వారికే ఉంది. సో అలాంటి రాముల వారిని ఇక్కడ మన ఆచార్యుల వారు మంచి పోలికతో పోలుస్తారు. ఇప్పుడు చెరుకు తోట ఉందనుకోండి, చెరుకు తోట ఎక్కడున్నా సరే ఏనుగుల గుంపు దాడి చేస్తుంది, అవునా కాదా? ఏనుగుల గుంపు దాడి చేసినప్పుడు పెద్ద ఏనుగులు దానికి కావాల్సినవి తింటాయి, పిల్ల ఏనుగులు ఏం చేస్తూ ఉంటాయి? అన్ని చెరుకు దండలు కనిపించేసేటప్పటికి ఇది బాగుందా, ఇది బాగుందా, కుడి వైపుది బాగుందా, ఎడమ వైపుది బాగుందా,
ఏది ఇది బాగున్నా బాగోలేకపోయినా దానికి పోనీ అది మొత్తం తింటుందా? ఆహా, సగం తిని పడేస్తుంది. ఇంట్లో మన పిల్లల్లాగానే అనమాట. అన్ని కావాలంటారు కానీ పూర్తిగా తింటారా? అది కొంచెం అది కొంచెం అది కొంచెం అని ఎలా చేస్తారు? చాలా సింపుల్ గా. మనమేమో అయ్యో వేస్ట్ చేస్తున్నామని మనం బాధపడతాం. అవునా కదా? అలాగే చిన్న పిల్ల ఏనుగు కూడా ఏంటి, దానికి తెలియకపోయినా దాని చేష్టలు చాలా ముద్దొస్తాయి. ఇది వద్దు నాకు చెరుగడ, అది అది కావాలి ఇది. తల్లి ఏనుగు అలాగే ఫీల్ అవుతుందా లేదా మాతాజీ ప్రభు? సో సేమ్ అలాగే ఈ రాముల వారు ఆ శివధనుసును ఎత్తేటప్పుడు చాలా పిల్ల ఏనుగు ఎంత ఆనందంతో ఆడుకోవడానికి ఎత్తుతుందో అలా అంత ఈజీగా ఎత్తేసి శివధనుర్భంగం చేశారు. సో ఈ కథ విన్న తర్వాత పరశురాముల వారు రాముని యొక్క గొప్పదనం తెలుసుకొని ఇక్కడ పరశురాముని యొక్క అహం కూడా విరిగిపోయిందనమాట. అర్థమైందా? అందుకే పరశురాముడికి రాముడికి అవతారాలకి చాలా దగ్గర కాంబినేషన్ ఉంటుంది. క్లియరా మాతాజీ? రాముని అవతారం. క్లియర్ మాతాజీ. ఆ తర్వాత అవతారం వచ్చేసి బలరాముని యొక్క అవతారం. రాముని తర్వాత మనకి బలరాముని అవతారం. బలరాముడు ఎవరి గర్భాన పుట్టారు? రోహిణి పుత్ర. రోహిణి. అవునా కాదు? సో బలరామునికి పేరు ఎవరు పెట్టారు? బలరామ అని ఒక ఆచార్యుల వారు పెట్టారు. పేరు గుర్తుందా? గార్గాచార్య. గార్గాచార్య గార్గాచార్యుల వారు వచ్చి ఆ పిల్లాడి యొక్క లక్షణాలు చూసి ఎలా చెప్పారు అంటే, ఈ పిల్లాడు అందరి యొక్క మనస్సుని గెలుచుకుంటాడు. ఆ మనస్సును గెలుచుకుంటాడు కాబట్టే ప్రియముగా ఉంటాడు. ఆ మనస్సును గెలుచుకుంది ఎవరు? రాముల వారు. అలాగే బలంతో అందరి యొక్క మనసుని బలం ద్వారా గెలుచుకుంటాడు కాబట్టి బలరాముడు అయ్యాడు. అర్థమైందా? చాలా సుందరంగా ఉండే వాళ్ళని, అత్యంత సుందరుని మనం రామ అని అంటాము. అట్రాక్ట్ చేసుకుంటారు కాబట్టి. అలాగే ఆ అందంతో పాటు బల ప్రదర్శన కూడా జరుగుతుంది కాబట్టి బల ప్లస్ రామ ఈక్వల్స్ టు బలరామ. గర్గాచార్యుల వారు ఇంకోటి కూడా చెప్పారు. ఎప్పుడైతే ఆయన ఇలాగా బలరాముల వారు చిన్నప్పుడు ఉన్నప్పుడు పాకుతూ ఉంటారు కదా బృందావనంలో, ఇంట్లో అలాగా చిన్నప్పుడు పిల్లలు పాకుతారు కదా, అలా పాకుతున్నప్పుడు దాన్ని ఎలా పోల్చారు అంటే, మనకి మబ్బులు ఉంటాయి కదా, జనరల్ గా మబ్బులు ఏంటి, గాలి ఇటు వీస్తే అటు వెళ్తుంది అని అంటాం. అవునా కదా? మబ్బులు ఒక దగ్గర స్థిరంగా ఉంటాయా? మబ్బులు లేదా మేఘాలు మాతాజీ. ఉండవు కదా, గాలి ఎటుపోతే అలా వెళ్తాయి. ఆ గాలి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ బలరాములు కూడా ఎట్లా వెళ్తారు అంటే, ఎటువైపు ప్రేమ తనని పిలుస్తుందో, ఆప్యాయత తనని పిలుస్తుందో అటువైపుకి ఒక మబ్బు వెళ్ళినట్టు వెళ్తా ఉంటారు. అందుకనే ఆయన పేరు బలరామ. సో ఇక్కడ ఆయన శక్తి చూపించినప్పటికీ కూడా ఆ శక్తి ద్వారా అందరినీ ఆకర్షితుల్ని చేశారు కాబట్టి ఆయన బలరాములు అయ్యారు. క్లియరా మాతాజీ? 8th వన్. సో ఇందులో ఎంత శక్తి ఉందని. ఇక అన్నిటికంటే శక్తివంతమైనది బుద్ధుడి అవతారం అంటాం. ఎందుకు అంటే ఈ 8 అవతారాలు ఏవైతే చూసామో ఎక్కడో అక్కడ ఆ ఆయుధం పట్టి బల నిరూపణ శక్తి ప్రదర్శన జరిగింది. అవునా కాదా? కానీ బుద్ధావతారంలో శక్తి ప్రదర్శన ఎలా జరిగింది? అస్త్రశస్త్రాలు వాడారా? వాడలేదు మాకు. కేవలం ఎంత మధురమైన మాటలు చెప్పారు అంటే పాపాత్ములు కూడా మారిపోయేలాగా. అప్పటికి బాగా జంతువధ అనేది బాగా నానుడిలో ఉండేది. ఆ మనుషుల యొక్క మనస్సుల్ని, బుద్ధిని ఎలా మార్చారు అంటే, అంత తీయటి మాటలు, ఎంత శక్తి లేకపోతే ఆ మాటల్లో అంత తీయదనం వస్తుంది అనేది మనం బుద్ధావతారం నుంచి నేర్చుకోవాలి. అర్థమవుతుందా మాతాజీ ప్రభుజీ? సో అది అంటే ఎక్కడ కూడా అన్నిటి చోట బల ప్రదర్శన జరగడానికి మనం అస్త్రశస్త్రాల గురించి వాటి హెల్ప్ తీసుకున్నాం. కానీ ఆ శక్తిని అంతటికి కూడా కేవలం మాట రూపంలో చూపించిందే బుద్ధ అవతారం. ఎంత శక్తి లేకపోతే ఆ మాటలు అంత మధురంగా అనిపిస్తాయి. ఇక లాస్ట్ వచ్చేసి మనకి కలి అవతారం. కలి అవతారంలో ఏంటి అంటే, ఈ భూమండలం మీద ఉండే అన్ని కోరికలు, అన్నిటికంటే తుచ్చమైన కోరికలు అన్ని ఉంటాయి కదా, ఆ తుచ్చమైన కోరికలు ఎక్కువగా ఉండే వాల్యూ ఏంటి అంటే, మనకి ఎగ్జాంపుల్ రిఫర్ చేయాలి అంటే ఇక్కడ బంగారంతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ బంగారంతో కంపేర్ చేస్తాం కాబట్టి ఆ బంగారం ఉంటే మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఆశ పెరుగుతుంది. ఆ కామపు కోరికలన్నీ కూడా పోవడానికి, లేదా దాని నుంచి వచ్చేది కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అరిషడ్ వర్గాలు అంటే ఒక దాని నుంచి ఇంకొకటి రిలేట్ అవుతూ ఇంకా 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 ఎక్కువ మనము కిందకి దిగజారిపోకుండా ఉండడానికి, వాటిని ఎలిమినేట్ చేయడానికి వచ్చిన రూపమే కలి అవతారం. కలి అవతారంలో మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా ఒక అవతారం చెప్పాము అంటే, లేదా ఒక యుగంతో కంపేర్ చేస్తే ఆ యుగానికి ఒక అవతారమే ఉండదు.
ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం ఉన్నప్పటికీ కూడా ఆ అవతారంలో అంశాలు అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 10 అవతారాలని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జరాసంధులు అన్న మాట ఎంత నవ్వు తెప్పిస్తుంది మనకి, అవునా కాదా? సో అంటే ఏంటి, జరాసంధుడు కూడా ఒక రకంగా భౌతికమైన బలం ఉంది కానీ ఆధ్యాత్మికమైన బలం లేదు. అందుకనే శ్రీకృష్ణుడి యొక్క శక్తి ఏంటి, సర్వశక్తి అనేది ఆయనకి అర్థం కావట్లేదు. సో నిన్న నేను క్లాస్ లో కూడా విన్నాను, మనం ఏమనుకుంటామంటే విష్ణుమూర్తి అందరికంటే గొప్ప కాదు, అన్నిటికీ మూలమే ఆయన. హీఈస్ నాట్ నెంబర్ 1 బట్ హీఈస్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ వన్. అన్నిటికీ మూలం ఆయన, లేకపోతే ఏదీ లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి అంటే మనకి భౌతికమైన శక్తే కాదు, ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి దేని ద్వారా పెంపొందించుకోగలుగుతాం అంటే కేవలం భక్తి మార్గం మాత్రమే. భక్తి ఒకటే మనకి ఆ ఆ సర్వశక్తిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. ఇంకా మీరు చెప్పచ్చు, ఈ 10 అవతారాలని కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి దశావతార స్తోత్రం ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగో నరసింహ ప్రణామం చేశాం కదా, కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే. అక్కడ ఆ లైన్ చూస్తే కేశవధృత అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, కేశవుడి నుంచి. ఆ కేశవుడు ఎవరు, విష్ణుమూర్తి. ఆ విష్ణువు నుంచి వచ్చిన నరహరి రూప. సో ఈ దశావతారాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోట మనం మార్చుకోవచ్చు అన్నమాట. కేశవధృత, మత్స్యావతార, కూర్మావతార ఆ ప్లేస్ లో ఇక్కడ నరహరి రూపాన్ని పెట్టాం. అక్కడే ప్రతి అవతారపు రూపము పెట్టి దశావతారపు స్తోత్రం కూడా మనం పఠించవచ్చు. సో అది మాతాజీ వాళ్ళ క్లాసు. సో ఎలా మనం సర్వశక్తి మంతుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలి అంటే ఆయన శక్తి మనకు అర్థం కావాలి అంటే ముందు మనము ఆయన చేసిన వంటి లీలలు కథలు అన్ని కూడా మనము శ్రవణం కీర్తనం చేయటం వల్ల మనకు అర్థమవుతుంది. ఏమైనా తెలియక తప్పులు చెప్పుంటే అది నా అపరాధమే కానీ గురుదేవులది కాదు. బోల్ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్ की जय, समावेत भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. निताय गौर हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో హరే కృష్ణ ఫస్ట్ మాతాజీ. క్షమించాలి, ఫస్ట్ కొంచెం నేను